ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా మీరు నిజమైన ప్రేమికులైతే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని తలుచుకోండి. ఒకవేళ వాళ్ళు మోసం చేసిపోతే వాళ్ళని తలుచుకోకండి, దేవుణ్ణి తలుచుకోండి. ఓకేనా? అందరూ గాడ్ పెట్టి అది ఇది అని చెప్తారు. నేను అలా చెప్పను. డెవిల్. నేను చెప్తాను ఏంటంటే, ప్రేమ అవసరమే మనిషికి, కానీ ప్రేమ కన్నా జీవితం చాలా ముఖ్యమైనది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్తో ఎలా ఉన్నారు, థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో నా దగ్గరికి వస్తారా రారా, మీ మీద ప్రేమ ఉందా లేదా, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకుని బాధపడ్డం తప్ప మీరు చేసేది ఏముంది చెప్పండి? చెప్పేవాళ్ళు టైంపాస్కి చెప్తారు, కానీ అవి చూశాక ఏ మిడ్ నైట్ మనం ఓపెన్ చేసి నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనం ఏం చేస్తాం, ఇవన్నీ వినడం మొదలు పెడతాం. ఆ రాత్రి నిద్ర ఉండదు. అతనికి మీరంటే చాలా ఇష్టం, మీకోసం తప్పకుండా వస్తాడు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు, కానీ ఎవరో ఆపేస్తున్నారు. అది థర్డ్ పార్టీ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, సొసైటీ కావచ్చు. అతను చాలా ఈగో పర్సన్. అతనికి మీ మీద ప్రేమ ఉంది, కానీ అతను యాక్షన్ తీసుకోవట్లేదు. మీది సోల్మేట్ కనెక్షన్, ఈ జన్మది కాదు, గత జన్మ తాలూకా. మరి అలాంటి కనెక్షన్ అయినప్పుడు వాడు వదిలేలా వెళ్ళిపోతాడు, ఆమె వదిలేలా వెళ్ళిపోతుంది. తను చీకట్లో ఉన్నాడు, వెలుతురు కోసం వెతుకుతున్నాడు, మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు. అతను చాలా బాధపడుతున్నాడు, కానీ అతనికి ధైర్యం సరిపోవట్లేదు. అతని ఫ్యామిలీ గురించో, మదర్ గురించో, థర్డ్ పార్టీ గురించో, ఎవరి గురించో ఆలోచిస్తూ ఆగిపోతున్నాడు. మీరు హీల్ అవుతున్నారు. ఇంతకుముందు అతను మిమ్మల్ని చాలా సఫర్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. మీరు చాలా అమాయకంగా నమ్మారు, డబ్బులు ఇచ్చారు, అన్నీ ఇచ్చేశారు, కానీ అతను అప్పుడు మీ వాల్యూ తెలియలేదు. ఇప్పుడు అతనికి తెలుస్తుంది, కానీ అతను